దైవ మర్మములు జూలై 19. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెషయా 57:7. 26వ శిఖరము. సుందరములైన పాదములను కలిగి ఉండుట ఎంతో గొప్ప ఆధిక్యత. శరీరంలోని అవయములన్నిటిలో పాదములు సౌందర్యము లేనివై ఉన్నవి. అయితే మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి రక్షణ వర్తమానమును అందించినప్పుడు సుందరమైన పాదములు మనము పొందగలము. ప్రతి విశ్వాసియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాక్షి ఉండవలెను. వాక్యోపదేశకుడుగాను బోధకుడుగాను ఉండుటకై తర్పీదును మనము పొందనవసరం లేదు. ఆయన సహాయముతో పలికిన కొద్ది మాటలే కొందరికి రక్షణ తేగలవు. నీకు సుందరమైన పాదములున్నవా? లేనట్లయితే నీకిమ్మని ప్రభువును అడుగుము. శ్రమలు, పరీక్షలు, కష్టములలోనున్న మన ఇరుగు పొరుగు వారికి జీవము గల సత్యవంతుడైన దేవుని వర్తమానమును ఇవ్వగలము. శ్రమలలోనున్న వారి కన్నీళ్లు ఎవరునూ తొడవలేరు. అయితే మనము వారి వద్దకు వెళ్ళి ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ఆయనే నీ కన్నీళ్లు తుడుచును. నీవు రోగిగా నుంటే ఆయన నిన్ను స్వస్థపరచును. నీవు కోరినది ఆయన నీకిచ్చి నిన్ను కాపాడును అని చెప్పవచ్చును. ఆ రీతిగా అనేకులు యేసుక్రీస్తు ప్రభువునకు పాదములుగా కాగలిగిరి. అక్కరగల ప్రజలందరికీ జీవము గల దేవుని యొక్క వర్తమానములు శక్తితో చెప్పవచ్చును. అట్లు చేయుటకు ఎంతో ఎక్కువ జ్ఞానము, తెలివి యొక్క అవసరత లేదు. మరి నీ సంగతి ఏమి? నీకు వికారమైన పాదములు కలిగి ఉన్నావా, లేక సుందరములైన పాదములు కలిగి ఉన్నావా? నీ పాదముల విషయమై నీవు సిగ్గుపడుచున్నావా? రక్షణ వాక్యమును ఇతరులు ప్రకటించుటకు ద్వారా నీ వికారమైన పాదములను సుందరముగా మార్చబడగలవు. కాబట్టి మనము కూడా దేవుని సువార్తను ప్రకటించుటకు, సుందరమైన పాదములు కలిగి ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమెన్.